శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం లెవెల్ 2 కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్గానన్లో ఎపిసోడ్ 41A బోనింగ్హాసన్స్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ క్లినికల్ అప్లికేషన్ గురించి లోతుగా అధ్యయనం చేయబోతున్నాం. అవును, నమస్కారం. ఈరోజు టాపిక్ నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మన క్లినికల్ ప్రాక్టీస్కి చాలా ప్రాణం లాంటిది. ఖచ్చితంగా. అసలు ఒకసారి మునుపటి ఎపిసోడ్ 41 పార్ట్ 5లో మనం ఏం మాట్లాడుకున్నామో గుర్తు చేసుకుంటే ప్రధానంగా సెకండ్ ప్రిస్క్రిప్షన్ గురించి చర్చించాం గదా. రైట్. అలాగే ఫాలోఅప్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఒక మందు ఇచ్చిన తర్వాత వెయిట్, రిపీట్, చేంజ్ అంటే ఈ నియమాలు ఎంత కీలకమనేది మనం వివరంగా చూసాం. అవును, ఒక మందు ఇచ్చిన తర్వాత రోగులో వచ్చే మార్పులను బట్టి ఎలా స్పందించాలో తెలుసుకున్నాం కదా. కరెక్ట్. అయితే ఇప్పుడు నాకు పెద్ద ప్రశ్నొస్తుంది. చెప్పండి. ఏంటంటే, సరే ఫాలోఅప్ వ్యూహాలు ఇవన్నీ బాగున్నాయి, కానీ అసలు మొదటిసారి సరైన మందు ఎంచుకోవాలి కదా. దానికి పూర్తి లక్షణ సమాహారం అంటే ఈ టోటాలిటీ అనేది ఎలా తీసుకోవాలి? అబ్బా, చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఒక కేస్ను ఫాలోఅప్ ద్వారా నడిపించగమనేది ఎంత ముఖ్యమో, అసలు మొదటి అడుగు అంటే సరైన మందును ఎంచుకోవడం అంతకంటే ముఖ్యం కదా. నిజమే. పునాది సరిగ్గా లేకపోతే ఇల్లు నిలబడదు కదా. ఎగ్జాక్ట్లీ. పునాది లోపభూయిష్టంగా ఉంటే మన దగ్గర ఎంత గొప్ప ఫాలోఅప్ వ్యూహం ఉన్నా సరే ప్రయోజనముండదు. సో ఈరోజు మన ప్రధాన లక్ష్యం సరిగ్గా అదే. డాక్టర్ బోనింగ్హాసన్ గారి విధానం ద్వారా ఒక రోగికి ఖచ్చితమైన మందుని ఎలా కనుక్కోవాలి అనేది చూడబోతున్నాం. ఓహో, అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని ఆచరణలో ఎలా పెట్టాలో నేర్చుకోబోతున్నామన్నమాట. అవును, ముఖ్యంగా ఇందులో కన్కమిటెన్స్ అంటే కాన్కమిటెంట్ సిమ్టమ్స్ అనే వాటి అపారమైన విలువేంటి, అలాగే క్యారెక్టరిస్టిక్ లక్షణాలతో వీటికున్న తేడా ఏంటి అనేది మనం లోతుగా పరిశీలిద్దాం. రైట్. అసలు ముందుగా ఈ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఏంటో ఒకసారి క్లియర్ చేసుకుందామా? హోమియోపతిలో ఈ పదాన్ని మనం చాలా తరచుగా వాడుతుంటాం కదా. అవును, వాడుతుంటాం. అంటే రోగి చెప్పే బాధలన్నింటినీ ఒక కాగితం మీద 1, 2, 3 అని ఒక జాబితాగా రాసుకోవడమేనా టోటాలిటీ అంటే? లేక దీని వెనుక ఇంకేదైనా లోతైన అర్థం ఉందా? ఆర్గనాన్లో డాక్టర్ హానిమాన్ గారు దీని గురించి ఏం చెప్పారు? చూడండి, లక్షణాలను కేవలం ఒక లాండ్రీ జాబితాగా రాయడమనేది రోగ నిర్ధారణకు ఎంతమాత్రం పనికిరాదు. ఓకే. డాక్టర్ హానిమాన్ గారు ఆర్గనాన్లోని అఫారిజం 6లో ఒక వైద్యుడిని అన్ప్రెజుడైజ్డ్ అబ్జర్వర్గా ఉండాలని చాలా స్పష్టంగా ఆదేశించారు. అన్ప్రెజుడైజ్డ్ అబ్జర్వర్ అంటే పక్షపాతం లేని పరిశీలకుడు, రైట్? కరెక్ట్. అంటే ముందుగా నిర్ణయించుకున్న అభిప్రాయాలు లేదా ఊహలు లేకుండా రోగిలోని శారీరక, మానసిక మార్పులను కేవలం వాస్తవాల ఆధారంగా మనం స్వీకరించాలి. ఆ తర్వాత ఎఫారిజం 7లో ఈ టోటాలిటీ గురించి చాలా లోతైన విశ్లేషణ చేశారు. అంటే ప్రాణశక్తికి సంబంధించిన కాన్సెప్ట్ ఏమైనా వస్తుందా ఇక్కడ? అవును, మనిషి లోపల అదృశ్యంగా ఉన్న ప్రాణశక్తి ఎప్పుడైతే వ్యాధిగ్రస్తమవుతుందో ఆ లోపలి ఇబ్బందిని బయటకు తెలియజేసే భాషే ఈ లక్షణాలన్నమాట. అబ్బా, చాలా చక్కగా చెప్పారు. అంటే లోపలున్న వ్యాధికి ఇదొక ప్రతిరూపం లాంటిలంటారా? ఎగ్జాక్ట్లీ. ఒక నీటి కొలనులో రాయి వేసినప్పుడు ఉత్పన్నమయ్యే అలలను చూసి లోపల ఏదో కదలిక జరిగిందని మనం ఎలా గుర్తిస్తామో ఈ టోటాలిటీ కూడా అంతే. పోర్ట్రేట్ ఆఫ్ డిజీజ్ అంటారు దీన్ని. ఓహో, పోర్ట్రేట్. అంటే ఇప్పుడు నాకొక ఆలోచన వస్తుంది. ఇక్కడ టోటాలిటీ అనేది కేవలం లక్షణాలను విడివిడిగా రాసుకోవడం కాదు, ఇదొక పజిల్ లాంటిది గదా. పజిల్ ఎలా అంటారు? అంటే రోగి చెప్పే తలనొప్పి, కడుపు నొప్పి లేదా మానసిక ఆందోళన ఇవన్నీ విడివిడి సమస్యలు కావు, ఒక పజిల్కున్న విడివిడి ముక్కల్లాంటివి. ఆ ముక్కలన్నీ సరైన చోట పెడితేనే గదా అసలైన వ్యాధి చిత్రం మన కళ్ల ముందు కనబడుతుంది, అవునా? నిజంగా అద్భుతమైన పోలిక చెప్పారు. సరిగ్గా పట్టుకున్నారు. ప్రతి లక్షణం ఒకే ప్రాణశక్తి యొక్క విభిన్న వ్యక్తీకరణలు. విడివిడి లక్షణాలను అర్థవంతంగా కలిపితేనే అది నిజమైన టోటాలిటీ అవుతుంది. రైట్. ఈ అవగాహన లేకపోతే ఏమవుతుంది? ఆ తలనొప్పికి ఒక మందు, కడుపు నొప్పికి ఇంకో మందు ఇచ్చుకుంటూ పోతాం గదా. అదే కదా. అలా ఇచ్చుకుంటూ పోతే అదసలు హోమియోపతి అనిపించుకోదు. అయితే ఈ టోటాలిటీని ప్రాక్టికల్గా ఎలా వాడుకోవాలి అనే విషయంలోనే డాక్టర్ బోనింగ్హాసన్ గారు ఒక అద్భుతమైన విధానాన్ని మనకు అందించారు. అదే బోనింగ్హాసన్ అప్రోచ్ కదా. ఆచరణాత్మక విధానం గురించి చెప్పండి మరి. క్లినిక్లో ఒక రోగి మన ముందు కూర్చున్నప్పుడు ఈ టోటాలిటీని ఆయన పద్ధతిలో మనం ఎలా స్వీకరించాలి? బోనింగ్హాసన్ గారి ఆలోచనా విధానంలో ఉన్న గొప్పతనమేంటంటే ఆయన ఏ లక్షణాన్ని ఒంటరిగా వదిలేయరు. ఆయన దృష్టిలో ప్రతి లక్షణం పక్కన ఉన్న ఇంకో లక్షణంతో ఖచ్చితంగా సంబంధం కలిగి ఉంటుంది. ఓకే, అంటే లింక్ చేసి చూడాలన్నమాట. అవును.
ఆయన పద్ధతిలో ప్రధానంగా 5 అంశాలుంటాయి. 1 గ్రాండ్ స్కేల్ జనరలైజేషన్. గ్రాండ్ స్కేల్ జనరలైజేషన్, ఓకే. 2 మోడాలిటీస్కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం. ఇక 3 చాలా ముఖ్యమైనది కన్కమిటెన్స్కు అధిక విలువ ఇవ్వటం. కన్కమిటెంట్స్. రైట్. 4 ఫిజికల్ జనరల్స్. 5 మెంటల్స్ ఫర్ డిఫరెన్సియేషన్. మందును నిర్ధారించడానికి వీటిని వాడతారు. ఒక్క నిమిషం. ఇక్కడ ఈ మూడో అంశం ఉంది కదా, ఆ, కన్కమిటెంట్స్. ఆ. దీని దగ్గర కొంచెం ఆగుదాం. తప్పకుండా. మామూలుగా ఒక లక్షణం పూర్తి కావాలంటే ప్రదేశం అంటే లొకేషన్, అనుభూతి అంటే సెన్సేషన్, అలాగే మొడాలిటీస్ ఉంటే చాలు గదా. అవును. మరి బోనీహాసన్ గారు అదనంగా తీసుకొచ్చిన ఈ కన్కమిటెంట్ పదం ఎందుకంత కీలకం? ఎందుకంటే లొకేషన్, సెన్సేషన్, మొడాలిటీ అనేవి కేవలం ఒక లక్షణాన్ని మాత్రమే పూర్తి చేస్తాయి. కాని ఒక వ్యాధిగ్రస్తుణ్ణి పూర్తి చెయ్యాలంటే, టోటాలిటీ నిర్మించాలంటే కన్కమిటెంట్స్ తప్పనిసరి. ఓహో, అంటే కేస్ మొత్తానికి ఇది ముఖ్యమంటారా? అవును. ఒక ఉదాహరణ తీసుకుందాం. మీరొక సినిమా చూస్తున్నారనుకోండి. అందులో హీరో కత్తి పట్టుకుని పోరాడుతున్నాడు. అది సెన్సేషన్ అనుకుందాం. ఓకే, యాక్షన్ జరుగుతోంది. ఆ పోరాటం అడవిలో జరుగుతోంది. అది లొకేషన్. రాత్రిపూట జరుగుతోంది. అది మొడాలిటీ. ఇదంతా సాధారణమే కదా. అవును, చాలా కామన్గా ఉండే సీన్ ఇది. కానీ అదే సమయంలో ఆ యాక్షన్కి ఏమాత్రం సంబంధం లేని ఒక వింతైన నేపథ్య సంగీతం, అదే బీజిఎం వస్తుందనుకోండి. ఆ సంగీతం వల్లే ఆ మొత్తం సీన్కి ఒక ప్రత్యేకత, ఒక ఎమోషన్ వస్తుంది కదా. అబ్బా, ఎంత మంచి ఉదాహరణ! బీజిఎం లాంటిది అన్నమాట. కన్కమిటెంట్ కూడా సరిగ్గా అలాంటిదే. ఒకే లక్షణానికి మొడాలిటీ ఎంత ముఖ్యమో, పూర్తి కేసుకి కన్కమిటెంట్ అంత ముఖ్యమని ఆయన నమ్మారు. ప్రధాన వ్యాధి లక్షణంతో పాటు ఏమాత్రం సంబంధం లేకుండా ఏకకాలంలో నడిచే అదనపు లక్షణమే ఈ కన్కమిటెంట్. అంటే వైద్య పరిభాషలో చెప్పాలంటే, ప్రధాన సమస్యతో పాటు వచ్చే ఈ ఇతర లక్షణాలకు ఆ పాథలాజికల్గా ఎలాంటి సంబంధం ఉండదన్నమాట. ఎగ్జాక్ట్లీ. పాథాలజీతో సంబంధం లేకపోవడమే వీటి అసలైన బలం. మనం ఒక 2 ఉదాహరణలు తీసుకుని విశ్లేషిస్తే ఇది అందరికీ ఇంకా స్పష్టమవుతుంది. సరే, మొదటి ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడు అనుకుందాం. ఆ నొప్పితో పాటు అతనికి వికారం, వాంతులొస్తున్నాయి. దీన్ని కన్కమిటెంట్ అంటామా? మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? నా అవగాహన మేరకైతే కాదు. ఎందుకంటే తలనొప్పి తీవ్రమైనప్పుడు మెదడులోని నరాలు స్టిమ్యులేట్ అవ్వడం వల్ల వాంతి రావడమనేది శారీరకంగా చాలా సాధారణం కదా. అవును. ఇది అనాటమీ లేదా పాథాలజీ ప్రకారం జరగాల్సిన పనే. ఇందులో రోగి యొక్క ప్రత్యేకత ఏమీ లేదు. కాబట్టి ఇది కామన్ లక్షణం మాత్రమే. పర్ఫెక్ట్. అది ఖచ్చితంగా కన్కమిటెంట్ కాదు. ఇప్పుడు రెండవ ఉదాహరణ చూద్దాం. అదే వ్యక్తికి విపరీతమైన తలనొప్పి వస్తోంది. కాని ఆ తలనొప్పి వచ్చిన ప్రతిసారీ అతని ఒళ్ళు మంచుగడ్డలా చల్లబడిపోతోంది, వణుకు వస్తోంది అనుకుందాం. ఓకే, తలనొప్పితో పాటు చలి. అవును. 2 కమ్మళ్ళు కప్పుకున్నా చలి తగ్గట్లేదు. దానికి తోడు గొంతు ఎండిపోతున్నా సరే నీళ్లు తాగాలనే దాహం అస్సల్లేదు. తలనొప్పి పోగానే ఆ చలి, ఆ దాహం లేకపోవడం కూడా మాయమైపోతాయి. అరే, ఇది చాలా వింతగా ఉందే. అవును కదా. ఇప్పుడు గమనించండి, తలనొప్పికి, చలికి, దాహం చచ్చిపోవడానికి వైద్యపరంగా, పాథలాజికల్గా ఏమైనా నేరుగా సంబంధముందా? అస్సల్లేదు. తలనొప్పొస్తే తల పగలాలిగాని ఈ వణుకు రావడమేంటి, ఆ దాహం పోవడమేంటి? ఒకటేమో నరాల నొప్పికి సంబంధించిన సమస్య, ఇంకొకటేమో టెంపరేచర్కి సంబంధించింది, మరొకటేమో జీర్ణ వ్యవస్థకి సంబంధించింది కదా. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ ఒకేసారి, ఒకే వ్యక్తిలో, ఒకే సమయంలో రావడమనేది ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకతే. అంటే ఇదేనా కన్కమిటెంట్ కాంబినేషన్ అంటే? 100% కరెక్ట్. వ్యాధి పేరు ఒక్కటే అయినా, అంటే తలనొప్పి అయినా లోపల ప్రాణశక్తి ప్రతిస్పందించే తీరు ప్రతి వ్యక్తిలోనూ భిన్నంగా ఉంటుంది కదా. ఆ విభిన్నత, ఆ ఇండివిజువాలిటీ మనకి కన్కమిటెంట్స్ ద్వారానే కనిపిస్తుంది. ఓహో, తలనొప్పి అనేది జబ్బు పేర్ను సూచిస్తే, ఈ కన్కమిటెంట్ లక్షణాలు ఏ మందు ఇవ్వాలో అంటే రెమెడీ సెలెక్షన్ని సూచిస్తాయి. రైట్, రైట్. ఇక్కడే నాకు ఇంకో కోణం కూడా అర్థమవుతోంది. ఏంటది? ఇప్పుడు మన మెటీరియా మెడికాలో తలనొప్పిని నయం చేసే మందులు వందల సంఖ్యలో ఉంటాయి కదా. అవును, చాలా ఉంటాయి. బెల్లడోనా, బ్రయోనియా, గెల్సీమియం, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం ఈ తలనొప్పి ప్లస్ విపరీతమైన చలి ప్లస్ దాహం లేదు అనే ఈ కన్కమిటెంట్ కాంబినేషన్ని పరిగణనలోకి తీసుకుంటామో
అప్పుడు ఆ 100 మందుల జాబితా కాస్త కేవలం 2 లేదా 3 మందులకి కుదించబడుతుంది కదా, అంటే నేరోడౌన్ అయిపోతుంది. అక్షరాలా అదే జరుగుతుంది. ఒక చీకటి గదిలో సూదిను వెతికే ప్రయత్నంలో మన చేతికి ఒక శక్తివంతమైన టార్చ్ లైట్ దొరికినట్లే కదా ఇది. భలే చెప్పారు. కన్కమిటెంట్స్కున్న అతిపెద్ద విలువ ఇదేనండి. అందుకే రెమెడీ సెలక్షన్లో ఇవి అత్యంత ముఖ్యమైనవి. అనవసరమైన మందులను ఫిల్టర్ చేసి ఖచ్చితమైన మందుని ఎంచుకోవడానికి ఇవి ఒక దిక్సూచిలా పనిచేస్తాయి. బావుంది. కానీ ఇక్కడ నాకొక లాజికల్ ప్రశ్న అడగాలనుంది. అడగండి. ఆర్గనన్లోని అఫారిజం 153 ప్రకారం వింతగా ప్రత్యేకంగా ఉండే లక్షణాలను క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అంటాం గదా, అంటే పెక్యులియర్, స్ట్రైకింగ్, అన్కామన్ సిమ్టమ్స్. అవును, అంటాము. మరిప్పుడు మీరు చెబుతున్న కన్కమిటెంట్స్ కూడా వింతగానే ఉంటున్నాయి కదా. మరి కన్కమిటెంట్కి ఆ క్యారెక్టరిస్టిక్కి అసలు తేడా ఏంటి? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. ఇది సాధారణంగా హోమియోపతి వైద్యులు కానీ విద్యార్థులు కానీ చాలా తరచుగా కన్ఫ్యూజ్ అయ్యే విషయం కదా. ఒక చిన్న ఉదాహరణతో ఈ రెండింటి మధ్య ఉన్న స్పష్టమైన తేడాను చూద్దాం. చెప్పండి. క్యారెక్టరిస్టిక్ లక్షణమంటే ఆ లక్షణమే స్వతహాగా వింతగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక రోగికి కడుపు నొప్పి వచ్చిందనుకుందాం. ఓకే. వేడి నీళ్లు తాగితే నొప్పి తగ్గాల్సింది పోయి బదులుగా చల్లటి ఐస్ వాటర్ తాగితే నొప్పి తగ్గుతోంది. ఇది వింత కదా. అవును, జనరల్గా వేడి కాపడం లేదా వేడి నీళ్లతో ఉపశమనం ఉంటుంది. ఐస్ వాటర్తో తగ్గడం వింతే. ఈ లక్షణాన్ని విడిగా తీసి చూసినా సరే అందులో అసాధారణత కనిపిస్తుంది కదా. సరిగ్గా దీన్నే మనం క్యారెక్టరిస్టిక్ అంటామన్నమాట. మరి కన్కమిటెన్స్ అలా ఉండవా? కన్కమిటెన్స్ స్వతహాగా వింతైనవి కావు. అవి విడిగా చూస్తే చాలా సాధారణమైన లక్షణాలు. అంటే చలిగా ఉండటం లాంటివా? అవును కదా. ఇప్పుడు చలిగా అనిపించటం లేదా దాహం లేకపోవడం అనేవి వింతేమీ కాదు, మనం రోజు చూసేవే. కాని అవి ఏ సమయంలో దేనితో కలిసి వస్తున్నాయి, అంటే ఏ కాంబినేషన్లో వస్తున్నాయి అనేదాన్ని బట్టి వాటికి ప్రాముఖ్యత వస్తుంది. ప్రధాన సమస్యతో కలిసి ప్రయాణించడం వల్లే దానికి అంత విలువ. ఓహో, ఇప్పుడు అర్థమైంది. అంటే క్యారెక్టరిస్టిక్ అనేది ఒక రసాయనం, అంటే కెమికల్ లాంటిదనుకోవచ్చా? ఎలా? దానికి స్వతహాగానే ఒక ప్రత్యేకమైన రంగు, వాసన ఉంటాయి. కానీ కన్కమిటెంట్ అనేది నీళ్లు, ఉప్పు లాంటిది. నీటికి రంగు లేదు, ఉప్పుకు వింతైన లక్షణం లేదు, రెండూ సాధారణమే. కరెక్ట్. కానీ ఆ రెండింటినీ ఒక నిర్దిష్ట నిష్పత్తిలో కలిపినప్పుడు ఆ మిశ్రమానికి ఒక విద్యుత్తుని ప్రవహింపజేసే శక్తి వస్తుంది కదా. విడివిడిగా చూస్తే సాధారణం, కలిపితే అసాధారణం. ఇదే కదా తేడా. అమోఘమైన ఉదాహరణ ఇచ్చారు మీరు. ఆ సమ్మేళనం, ఆ కలయికే కన్కమిటెంట్. ఎప్పుడైతే ఒక కేసులో మనకు క్యారెక్టరిస్టిక్ లక్షణాలు మరియు ఈ కన్కమిటెంట్ లక్షణాలు రెండూ దొరుకుతాయో అప్పుడు ట్రూ టోటాలిటీ ఏర్పడుతుంది. నిజమైన టోటాలిటీ అంటాం దీన్ని. అప్పుడు ఇక కేసు ఫెయిల్ అయ్యే అవకాశమే ఉండదన్నమాట. థియరీపరంగా ఇది చాలా స్పష్టంగా ఉంది. అయితే ప్రాక్టికల్గా ఒక బిజీ క్లినిక్లో కూర్చున్న డాక్టర్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎలాగో చెబుతాను. ఎందుకంటే రోగులు తమ ప్రధాన సమస్యను మాత్రమే భూతద్దంలో చూపిస్తారు కదా. నా మోకాళ్ళ పోట్లు పుడుతోంది అనో, తల పగిలిపోతోంది అనో చెబుతారు. మరి ఈ కలిసి వచ్చే లక్షణాలను డాక్టర్ ఎలా పట్టుకోవాలి? దీని క్లినికల్ అప్లికేషన్ ఎలా ఉంటుందో ఒక ప్రాక్టికల్ కేస్ అనాలిసిస్ ద్వారా వివరిస్తారా? తప్పకుండా. మనం రోజువారీ క్లినిక్లో చూసే ఒక కేసు తీసుకుందాం. ఒక 50 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన కీళ్ల నొప్పులతో క్లినిక్కి వచ్చాడు అనుకుందాం. నడవలేకపోతున్నాడు. ఇది అతని ప్రధాన సమస్య, మెయిన్ కంప్లైంట్ కదా. అవును. ఎప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటోంది అని డాక్టర్ అడిగినప్పుడు, చల్లగాలి తగిలితే లేదా వాతావరణం చల్లబడితే నొప్పి భరించలేకపోతున్నాను అని చెప్పాడు. అంటే ఇక్కడ మోడాలిటీ ఏంటి? వర్స్ కోల్డ్, అంటే చలికి ఎక్కువవ్వడం. రైట్. ఇక్కడ నేను ఒక సాధారణ హోమియోపతి డాక్టర్గా ఆలోచిస్తే, కీళ్ల నొప్పులున్నాయి, చలికి ఎక్కువవుతున్నాయి కాబట్టి వెంటనే నేను మెటీరియం మెడికాలో రస్టాక్స్ అనే మందు గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే దానికి ఈ లక్షణాలు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇది కామన్గా చేసే ప్రిస్క్రిప్షన్ కదా. అవును. కానీ అసలు పొరపాటు జరిగేది ఇక్కడే. దీన్నే మనం కామన్ మిస్టేక్ అంటాం. వైద్యులు కేవలం మెయిన్ కంప్లైంట్, మొడాలిటీని తీసుకుని ఆగిపోతారు. కన్కమిటెన్స్ని ఇగ్నోర్ చేస్తారు. ఓకే. దీన్ని సూపర్ఫిషియల్ ప్రిస్క్రైబింగ్, అంటే పైపైన వైద్యం చేయడం అంటారు. మీరు రస్టాక్స్ ఇస్తే కొన్ని రోజుల పాటు ఆ నొప్పికి ఉపశమనం కలగవచ్చు, కాని వ్యాధి మళ్లీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క అసలైన టోటాలిటీని మనమింకా పట్టుకోలేదు. అదెలా? వ్యాధిని తగ్గించాను కదా, ఇంకా టోటాలిటీ మిస్ అవ్వడమేంటి? ఎందుకంటే మనమక్కడ కన్కమిటెంట్ని వెతకలేదు కదా. అదే కేసులో డాక్టర్ కాస్త ఓపికగా
రోగిని లేదా పక్కనున్న రోగి బంధువులను అడిగాడనుకోండి, ఈ నొప్పులున్న సమయంలో ఇతన్లో ఇంకేమైనా మార్పులు గమనించారా అని. అప్పుడు వాళ్ళేం చెప్తారు? అప్పుడు వాళ్ళేం చెబుతాలంటే, డాక్టర్గారు, నొప్పులున్నప్పుడు ఆయనలో విపరీతమైన కోపం, చిరాకు కనిపిస్తాయి. మామూలు సమయాల్లో చాలా శాంతంగా ఉండే మనిషి ఈ నొప్పులు స్టార్ట్ అవ్వగానే చిన్నదానికి అరుస్తాడు, ఇరిటేట్ అవుతాడు. నొప్పులు తగ్గగానే మళ్ళీ మామూలు మనిషైపోతాడు అని చెప్తారు. ఇంట్రెస్టింగ్. ఈ కోపానికి మోకాలు నొప్పికి పాథలాజికల్ సంబంధం లేదు, కాబట్టిది తోడు లక్షణమవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఆ ఇరిటబిలిటీ లేదా చిరాకు అనేది ఒక మెంటల్ కంపానియంట్. ఇప్పుడు మన దగ్గరున్న టోటాలిటీ ఏంటో చూడండి. మెయిన్ కంప్లైంట్ ఏమో జాయింట్ పెయిన్, మొడాలిటీ ఏమో వర్స్ కోల్డ్, దానికి తోడు కంపానియంట్ ఇరిటబిలిటీ. రైట్, ఈ మూడు కలిశాయి. ఎప్పుడైతే ఈ మూడింటిని మనం కంబైన్ చేసి అనాలిసిస్ చేస్తామో అప్పుడు రస్టాక్స్ మాయమైపోయి క్యామోమిల్లా లేదా బ్రయోనియా లాంటి మందులు తెరపైకొస్తాయి. కరెక్ట్ రెమెడీ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ ప్రాణశక్తిలో ఉన్న అసలైన రుగ్మత తొలగిపోయి 100% శాశ్వత నివారణ జరుగుతుంది. కానీ ఇక్కడ నాకొక పుష్ బ్యాక్ ఇవ్వాలనుంది. చెప్పండి. రోగి ఏమో కీళ్ల నొప్పితో ఏడుస్తుంటే, నడవలేక బాధపడుతుంటే, ఆ నొప్పులను పక్కన పెట్టి ఆయనకి కోపం వస్తుంది కదా అని దానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం కొంచెం వింతగా లేదా రిస్క్గా అనిపించదా? మెయిన్ ప్రాబ్లంని వదిలేసి ఇలాంటి పరోక్ష లక్షణాల ఆధారంగా మందు ఎంచుకోవడం ఒక డాక్టర్గా భయం కలిగించదా? ఆ భయం ఎవరికి ఉంటుందంటే, హోమియోపతి మూల సూత్రాలు అర్థం కాని వాళ్లకు మాత్రమే ఉంటుంది. మీరు ఆర్గనిన్ అఫారిజం 3 చూస్తే ఫిజీషియన్స్ డ్యూటీ గురించి డాక్టర్ హ్యానిమాన్ గారు ఏం చెప్పారో తెలుస్తుంది. ఏం చెప్పారు? వ్యాధిగ్రస్తుణ్ణి అర్థం చేసుకోవడం అంటే ఆ జబ్బు పేరును అర్థం చేసుకోవడం కాదు అని చెప్పారు. వ్యాధికి అసలు కారణం ప్రాణశక్తిలో వచ్చిన అసమతుల్యత. మోకాళి నొప్పి అనేది ఆ అసమతుల్యత వల్ల ఏర్పడిన ఒక స్థానిక ఫలితం మాత్రమే. లోకల్ రిజల్ట్ అంటాం కదా, అలాగా. ఓకే, మరి ఆ కోపం, ఆ చిరాకు లేదా ఇర్రిటబిలిటీ అనేది ప్రాణశక్తి యొక్క మూల స్వరాన్ని తెలియజేస్తోంది. దాన్ని కోర్ క్రై అంటాం. ఆ కన్కమిటెంట్ను వదిలేసి కేవలం మోకాళ్ళకి మందివ్వడమంటే ఇంట్లో ఫైర్ అలారం మోగుతుంటే అసలు మంటలార్పకుండా కేవలం ఆ శబ్దం ఆపడానికి అలారం స్విచ్ ఆఫ్ చేసి ఊరుకున్నట్లే. హబ్బా, ఎంత బావుంది పోలిక! ఫైర్ అలారం స్విచ్ ఆఫ్ చేయడం. అవును కదా. ప్రధాన సమస్య మీద మాత్రమే ఆధారపడటం, కంకమిటెంట్స్ను నిర్లక్ష్యం చేయడం వల్ల మనం అసలైన కరెక్ట్ రెమెడీని ఎప్పటికీ పట్టుకోలేము. ఇవి తప్పు రెమెడీకి దారితీస్తాయి. అంటే ఆ రోగి కోపమనేది కేవలం మానసిక స్థితి కాదు, అదతని భౌతిక వ్యాధి యొక్క లోతైన ప్రతిరూపమన్నమాట. దాన్ని పట్టుకోగలిగితేనే వేరుతో సహా జబ్బును పీకేయగలం. 100% కరెక్ట్. ఇది నిజంగా హోమియోపతి క్లినికల్ ప్రాక్టీస్లో ఒక పారాడైమ్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. డాక్టర్ బోనింగ్ హసన్ గారు ఈ విధానాన్ని ప్రతిపాదించడం ద్వారా లక్షలాది కేసులకు ఒక అద్భుతమైన తాళం చెవిచ్చారు. అందుకే ఆయన రిపర్టరీలో కంకమిటెంట్స్కి అంత ప్రత్యేకమైన కీలకమైన స్థానం ఉంది. ఖచ్చితంగా. కంకమిటెంట్స్ లేకుండా టోటాలిటీని నిర్మించలేము, టోటాలిటీ లేకుండా సరైన హోమియోపతి మందును ఎంచుకోలేము. ఇది ప్రతి హోమియోపత్ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆర్గనల్లోని అఫారిజం 3, 6 మరియు 153 ఇవన్నీ ఈ బోనింగ్ హసన్ అప్రోచ్తో ఎంత అద్భుతంగా ముడిపడున్నాయో మనం చూడొచ్చు. ఇదండి ఈనాటి మన విశ్లేషణ. డాక్టర్ బోనింగ్ హసన్ గారి టోటాలిటీ విధానం ద్వారా ఖచ్చితమైన మందు ఎంచుకోవడానికి పునాది ఏమిటో మనం స్పష్టంగా తెలుసుకున్నాం. ముఖ్యంగా కన్కమిటెంట్ లక్షణాలు అంటే ఏమిటి, వాటి వాల్యూ ఏంటి, అలాగే వింతగా ఉండే క్యారెక్టరిస్టిక్ లక్షణాలకు ఈ కన్కమిటెంట్స్కు మధ్య ఉన్న తేడా ఏమిటో ప్రాక్టికల్ కేస్ ద్వారా లోతుగా చర్చించుకున్నాం. అవును. ఈరోజు నేర్చుకున్న కాన్సెప్ట్స్ను ప్రతి వైద్యుడు తన రోజువారీ ప్రాక్టీస్లో తప్పకుండా అన్వయించుకోవాలి. ఎందుకంటే ఇది కరెక్ట్ ప్రిస్క్రైబింగ్కి పునాది. మరి మన తదుపరి ఎపిసోడ్లో ఏం చూడబోతున్నాం? ఇక మన తదుపరి ఎపిసోడ్లో ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిడ్యువల్ రెమెడీ చాయిస్ అనే అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని అధ్యయనం చేయబోతున్నాం. ఒక కేసులో ఇండివిడ్యువలైజేషన్ ఎలా చెయ్యాలి, అలాగే క్యారెక్టరిస్టిక్ లక్షణాల అసలైన ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను మరింత వివరంగా తెలుసుకుంటాం. చాలా ఆసక్తికరంగా ఉండబోతోందన్నమాట. సరే, ఈనాటి విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఒకసారి ఆలోచిస్తే 10 మంది రోగులకు ఆర్థరైటిస్లో లేదా మైగ్రేన్ లాంటి ఒకే పేరున్న జబ్బొచ్చిందనుకోండి. వచ్చిందనుకుందాం. కానీ ఆ 10 మందిలోనూ ఈ తోడు లక్షణాలు అంటే కంకమిటెంట్స్ వేర్వేరుగా ఉంటాయి గదా.
ఒకరికి నొప్పితో పాటు కోపం రావచ్చు, మరొకరికి ఏడుపు రావచ్చు, ఇంకొకరికి విపరీతమైన ఆకలి వేయొచ్చు. అంటే దీనర్థమేంటి? ప్రకృతి దృష్టిలో వ్యాధులకు అసలు పేర్లు లేవు. ఎంత నిజం! కేవలం వ్యాధిగ్రస్తులైన వ్యక్తులు మాత్రమే ఉన్నారు. రోగిని కేవలం ఒక డయాగ్నోసిస్ లేబుల్లా చూడకుండా ఆ లక్షణాల అద్భుతమైన కలయికగా చూడగలిగిన రోజే మనం నిజమైన స్వస్థత చేకూర్చగలం. ఇది హోమియోపతికే సాధ్యమైన అద్భుతమైన దృక్కోణం గదా! అవును. ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. అవును. సెలవు. నమస్కారం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.